కూర్చోండమ్మా, సార్ వచ్చినప్పుడు ఎక్కుతారు. మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. దయచేసి మీరందరూ మీ యొక్క సెల్ ఫోన్స్ని ఆఫ్లో పెట్టుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మరికొద్ది క్షణాల్లో మన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న శ్రీ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా మరియు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ విశిష్టమైన కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇప్పటికే మన ప్రీతమ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు గారు విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం. అలాగే రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అలాగే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కోరం వెంకటేశ్వర్లు గారు, వివేక్ వెంకటస్వామి గారు, పాయ వెంకటేశ్వర్లు గారు, గడ్డం వినోద్ గారు, అలాగే ప్రేమ్ సాగర్ గారు, మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ గారు, మట్టా రాఘమయ్య గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ రూపుదిద్దింది. దీన్ని ప్రారంభించేందుకు సహృదయంతో అంగీకరించిన ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రగతికి అంకితమై తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతూ ప్రజాప్రభుత్వ పాలనతో ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి తమకెంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేస్తున్న ప్రగతి పథ నిర్దేశకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద పీపుల్ సీఎంగా పేరొందిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి సహృదయంతో విచ్చేసిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు వారు, అలాగే శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, ప్రజా సంబంధాల శాఖ మంత్రులు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, కోఆపరేషన్ మరియు చేనేత జౌలి శాఖ మంత్రులు, అలాగే
సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ కోరం కనకయ్య ఎల్లెందు, శ్రీ జి వెంకటస్వామి గారు చెన్నూరు, శ్రీ పాయ వెంకటేశ్వరుడు గారు పినపాక, శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం, శ్రీ మట్టా రాఘవయ్య గారు సత్తుపల్లి, వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. అతిథులు వారికి బొకేలు అందజేసి మా సింగరేణి సంస్థ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు బొకే అందజేయవలసిందిగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సార్ని ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు బొకే అందజేయవలసిందిగా డైరెక్టర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీతక్క గారికి స్వాగతం, సుస్వాగతం సార్. సింగరేణి సంస్థ ద్వారా మా సంస్థ డైరెక్టర్లు బొకేలు అందజేసి మన రాష్ట్ర మంత్రివర్యులకు అందజేయడం జరిగింది. అలాగే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలకు స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం సార్. ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అతిథులు వారిని ఆహ్వానిస్తున్నాను. అమ్మా మీరు ఉండండి, సిఎస్ గారు. అక్క మేడలు ఎలిగేయాలి. ఎల్లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వారు శ్రీమతి శాంతకుమారి గారు వారు కూడా ఈ జ్యోతి ప్రచురణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా సంస్థ తరఫున ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన మీ అందరి సమక్షంలో జరపడం మాకెంతో సంతోషంగా ఉంది. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రగతి మరియు యువకులు ఉత్సాహవంతంగా ఈ యొక్క అభయహస్తాన్ని వినియోగించుకొని ముందుకు పోవడానికి అంకురార్పణగా ఈ జ్యోతి ప్రజ్వలనతో, ఈ వెలుగులతో మరింత ముందుకి మన తెలంగాణ రాష్ట్రం పయనిస్తుందని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సింగరేణి సంస్థ అనేక సమాజ హిత కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీ అందరికీ విదితమే. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశంలో మేము రూపొందించుకోవడం, దాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో, ఈ సివిల్స్ సంబంధించిన ప్రోత్సాహక కార్యక్రమంలో మీరందరూ 2023 సంవత్సరంలో సివిల్స్కి ఎంపికైన 35 మంది యువకులు, యువ మేధావులు, అలాగే 5 ఫారెస్ట్కి ఎంపికైనటువంటి 5 ఇక్కడికి ఇచ్చేశారు. మీ సమక్షంలో ఇది నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. ఈనాటి ఈ సభా కార్యక్రమ విశేషాలు మరియు ఈ పథకానికి సంబంధించి వివరిస్తూ మా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Respected Dayas, Honorable Chief Minister, Telangana State, Shri Revant Reddy Sir, Honorable Deputy CM Batti Vikramarka Mallu Garu, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు,
అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జూపల్లి కృష్ణారావు సార్, అలాగే సీతక్క గారు, అలాగే ఎమ్మెల్యే వివేక్ సార్, అలాగే సిఎస్ శాంతికుమారి గారు, కోల్బేట్ ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు సార్, మట్ట రాగమయ్య గారు, పాయ వెంకటేశ్వర్లు గారు, కోరం కనకయ్య గారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే ప్రభుత్వ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు, అండ్ సెక్రటరీ ఎనర్జీ రోనాల్డ్ రాజు గారు, మాణిక్ రాజ్ సార్, ప్రోటోకాల్ వెంకటరావు గారు, కృష్ణ భాస్కర్ గారు, మిగతా అధికారులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన 2024 బ్యాచ్కి సెలెక్ట్ అయిన సివిల్ సర్వెంట్స్ తెలంగాణ చెందిన 41 మంది, వారి మిత్రులు, పేరెంట్స్ అందరికీ నమస్తే. ఈరోజు చాలా శుభదినం. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద అభ్యర్థులకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించే వినూత్నమైన కార్యక్రమం ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ అలాగే డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత పేద బడుగు వర్గాల అభ్యున్నతికి అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సివిల్ సర్వీసెస్ నుంచి యువ అధికారులందరికీ ప్రభుత్వం తరపున సార్ తరపున స్వాగతం పలుకుతున్నాము. సివిల్ సర్వీసెస్ ఇది నిరుద్యోగులందరి స్వప్నం. దీన్ని సాకారం చేసుకోవాలని లక్షల మంది కలలు కంటారు. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధో సంపత్తి, క్రమశిక్షణ, అంకిత భావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్, కోచింగ్ లభించక తమ స్వప్నం దూరం అవుతుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే భేదం లేకుండా అందరూ ఈ హోదా కోసము తపన పడడం మనం చూస్తున్నాము. ఒక మారుమూల గ్రామానికి చెందిన కూలి కొడుకు మొదలుకొని ఒక ఉద్యోగి కొడుకు, ఒక అధికారి కుమార్తె, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కేంద్ర మంత్రులు, స్పీకరు, ఈవెన్ కొందరు ప్రధానమంత్రుల కొడుకులు కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన వారు ఉన్నాము. మనం అందరం చూసినామే. ప్రతిభ ఉండి కఠోర శ్రమ చేసే తత్వం ఉండి కేవలము ఆర్థిక ప్రతిబంధకాలతో సివిల్ సౌధాన్ని అధిగమించలేక మధ్యలోనే తమ ఇష్టమైన రంగాన్ని వదిలి చిన్నపాటి అవకాశాలతో సర్దుకుపోతున్నారు ఎందరో నిరుపేద యువకులు. ఇలాంటి నైపుణ్యవంతమైన తెలంగాణ యువత కోసం తన స్వప్నాలను సాకారం చేసుకోవాలని, అందుకు ప్రతిబంధంగా ఉన్న ఆ ఆర్థిక అవరోధాలను తొలగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంధన శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు సంకల్పించారు. ఇందుకోసము దేశానికి వెలుగు నింపుతున్న తెలంగాణ కొంగు బంగారం సింగరేణి ద్వారా ప్రతిభావంతులైన యువకుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపేలా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి అద్భుతమైన పథకాన్ని ప్రారంభించే సమయంలో ఈ సంస్థలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు నాకు అవకాశం ఇచ్చడము వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నతనంలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడం అంటే నిజంగా గగనం ఉండే సార్. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఒక 6 నిమిషంలో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ప్రిపేర్ చేస్తారంటే అశోక్ నగర్లో పోయి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి. అలాగే హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 2,000 కట్టాలంటే లేని పరిస్థితి. మెయిన్స్ అప్పుడు కూడా ₹50 బుక్ కోసము ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ఏ వీక్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద ప్రారంభించుకునే ఈ పథకం చాలా గొప్ప పథకం అని నేను భావిస్తున్నాను. మరి పేద వర్గాల పిల్లలు సివిల్స్ కళను నిజం చేసుకోవాలంటే వారికి ఎవరో ఒకరు ఆర్థిక సహకారం అందించాలి. ఈ పనిని మాలాంటి ప్రభుత్వ సంస్థలు ఎందుకు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వారి సూచనలు, సలహాలతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పేరుతో ఈ పథకాన్ని రూపుదిద్దడం జరిగింది. సివిల్స్కి హాజరై ప్రిలిమినరీలో పాస్ అయిన పేద యువతకి ఈ పథకం అందరికీ వర్తిస్తుంది. అయితే కోల్ ఇండియా పథకంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టగా అక్కడ కేవలము ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. కానీ సీఎం గారి ఆదేశంతో వీలైనంత మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మనము ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మహిళలు అందరికీ వర్తింపజేస్తున్నాము. 8 లక్షల ఆదాయం
సంవత్సర ఆదాయం లోపల ఉండి వచ్చిన వారికి ఫైనల్ పరీక్షకు హాజరవడానికి ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ పథకాన్ని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు వారి చేతులుగా మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరో విషయాన్ని పంచుకోదలుచుకున్నాను. సింగరేణి కాలేజీ తరపున ఈ ఏడాదిలో చేపట్టిన 3 సంక్షేమ కార్యక్రమాలకు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం, కార్మికుల కోసం ₹1 కోటి బీమా పథకాన్ని ప్రారంభించడం, ఇప్పుడు ఈరోజు సివిల్ సర్వీసెస్ ఆశాబహుల కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించడం సింగరేణి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఆప్యాయతలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా సింగరేణులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి వారి మొత్తము మంత్రి మండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేటి టెక్నాలజీ యుగంలో ల్యాప్టాప్ లేకనో, ఇంటర్నెట్ సదుపాయం లేకనో, బోధన సామాగ్రి లేకనో, రిఫరెన్స్ బుక్లు లేకనో, ఢిల్లీలో కోచింగ్లో ఉండి రూమ్ రెంట్ కట్టక అనేక మంది ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర బంధువుల దగ్గర డబ్బులు అడగడం దాగా ప్రతి ఎవరో ఒకరు 10% దాకా 90% మంది అలాంటి వర్గాల నుంచి లేకుంటే అలాంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆత్మీయ సమావేశంలో దాదాపు 41 మంది సార్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీస్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తున్నాను. దేశ పరిపాలన వ్యవస్థకి సివిల్ సర్వీసెస్ అధికారులను ఉక్కు కవచంగా అభివర్ణించారు. అలాగే political and we have to loyal to the political executive. We have to, wherever we serve, we have to very loyal to the government and Honorable Chief Minister and his entire ministry. And చాలాసార్లు వాళ్ళు చాలా విజనరీస్ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ ఆర్ వెరీ విజనరీ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్. ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో అన్నారు, మీరు యాజ్ ఏ సివిల్ సర్వెంట్ 25 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 25 years డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మనకి రెవెన్యూ రిసోర్సెస్ ఎలా ఉంటుంది, 25 years తర్వాత క్రైమ్స్ ఎలా ఉంటుంది, ఆ విధంగా సివిల్ సర్వెంట్స్ తయారు కావాలి, ఆ విధంగా ప్రిపేర్ కావాలంటారు. నిన్న చూసాము మైక్రోసాఫ్ట్ ఏదో అంటే ఈసారి మనం యుద్ధాలు లేకుంటే ఫిజికల్ వార్స్లో కాకుండా ఇవన్నీ కూడా టెక్నాలజీ అలాంటి క్రైమ్ జరుగుతుంది, వాటి అన్నిటి కూడా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు. అలాగే ప్రజల ఆకాంక్షను గుర్తించి వారి అభ్యున్నతిని ఆకాంక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాలు చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసే గురుతర బాధ్యత మనపైనే ఉంటుంది. అదే సమయంలో దేశ సమగ్రతను కాపాడుతూ తటస్థ వైఖరి అవలంబిస్తూ నిష్పాక్షపాతంగా చేసి మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి మంచి గుర్తింపు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పథక ఉద్దేశాన్ని వివరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర పాలనలో కీలక భూమిక పోషిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి శాంతకుమారి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Respected Chief Minister Sri Revanth Reddy Garu, respected Deputy Chief Minister Sri Mallu Batti Vikramarka Garu, Honorable Ministers, Honorable MLAs, MLCs, advisors to government, colleagues, and my dear young friends. Today is indeed a very happy day. I am also tempted to recount one of my very early experiences. I got selected in 89, and it is not until 91 I got to see or meet Chief Minister. So as a young assistant collector under training, I accompanied my collector to collectors conference. And after the collectors conference, it was a tradition in those days that Honorable Chief Minister would host a dinner. So in that dinner, I happened to meet the Honorable Chief Minister one-to-one, Sri Nedurumalli Janardhan Reddy Garu. And then when I was introduced to him, he came and patted my back and said, "It is young officers like you on whom we are banking." So now more than
3 decades later, what we see is that even before you reported for service, you got to meet not just the Honorable Chief Minister, but the Deputy Chief Minister and the entire cabinet. So it demonstrates the state government's commitment in investing in the young minds and nurturing them, nourishing them, so that a good civil servant would perform a very good service to the people. So it is not just that in terms of running study circles for various disadvantaged groups that this state has pioneered, but now with the launching of this new scholarship scheme, I am sure many more minds are going to be inspired. It may be a symbolic gesture, but it would go a long way in demonstrating how the state government is expecting the civil servants to, come up and serve the people. And I would also like to share one good advice as someone much older than you, that, in the 3 decades, we have seen a considerable deterioration in the way the civil servants perform in terms of their commitment to the people. So our generic name itself, that we are servants to the people. So that is somehow slowly deteriorating. And at the same time, we are falling prey to many vices. I would not like to name most of them. At a very young stage, we are shocked to see how the civil servants are brazenly indulging in these things. So my fond hope and wish is that you will not fall prey to those temptations, and you will truly come up to the expectations of people first, and then of course the government, and demonstrate that this entire effort is worthwhile. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఇప్పుడు శాంతకుమార్ సార్ మేడం మాట్లాడినటువంటి అంశాలను వీరందరూ ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను. మీకు ఎంతో స్ఫూర్తినిచ్చే చక్కని సందేశం ఇచ్చిన మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఆయనకు ప్రజలే ధ్యాస, ప్రజలే శ్వాస, నిత్యం జనం మధ్యలోనే కాదు వారి హృదయాల్లో పదిలమైన గొప్ప స్థానం పొందిన సహృదయులు, సహనశీలి, నిగర్వి, నిరాడంబరుడు, కార్మిక, శ్రామిక, రైతు హితులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మా శాఖ ఇంధన శాఖ మార్చులు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. Honorable Chief Minister Sri Revanth Reddy garu, Honorable Minister Sri Tummala Nageshwara garu, Honorable Minister Sri Komatiredi Venkat Reddy garu, Honorable Minister Sri Pongaleti Srinivas Reddy garu, Honorable Minister Sri Jupalli Krishna Rao garu, Honorable Minister Srimati Seetaka garu, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారు, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రామగుండం, అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ముఖ్యంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణి కాలేజీకి సంబంధించిన సిఎండి గారు, సింగరేణి అధికారులకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం.
తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం, కొంత ఆర్థిక వెసులుబాటు, ధైర్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 1,00,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి, ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని, అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు, కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం. అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సీలో మెయిన్స్ ప్రిలిమ్స్ కదా మనం వచ్చేది. ఓకే ఓకే. సో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం. ఆ ప్రిలిమ్స్, నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో కలలు కంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రుల, తమ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరందరూ చాలా కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకు అందరికీ తెలంగాణ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ఏర్పాటే, ఈ రాష్ట్రము, ఈ ప్రజల యొక్క పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం. తెలంగాణ అనే పదము ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ ఉద్యమం. అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సామాజిక సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు, మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే డిసెంబర్ 3 నాడు 2023 ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపట్టి 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో
ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు. కానీ తీరని నష్టం, యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ, భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం. అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు, నిర్వహణలో లోపాలు కనిపించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సి చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ, చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం, మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం 11,000 పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతుకమైన ఆలోచనతో గ్రూప్ 2 అండ్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది. మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం, మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది. కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థులు లేవనెత్తుతున్నారు, ఇందులో కొంత విషయం ఉన్నది, మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకు వచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు, మీ ఏజ్ గ్రూప్, లేకపోతే మీ బంధువులో, మీ ఫ్రెండ్సో, మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలను చదువుకున్న వాళ్ళు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే. ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది.
అందుకే నా సూచన, మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. ఒకవేళ ఈ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది. నిర్వహించకపోవడం వల్ల, ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఉండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు 10 సంవత్సరాలు 32 ఏళ్ళు వచ్చిన పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రివర్గం, మామూలుగా మా బలరాం నాయక్, సింగరేణి అధికారులను, బట్టి విక్రమార్క గారు చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు. కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోలే. దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్. వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్, వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ కిడ్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డిపెండెడ్ ఆన్ యూత్. సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి మేమిచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను. కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది, మమ్మల్ని గుర్తించింది. మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం. ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి, ఇదేం మంత్రివర్గ సమావేశం కాదు, మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటారు గెష్. అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినామంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన. ఇది మా బాధ్యత. మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు, నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకు అంతో ఇంతో సహాయం అవుతుంది. ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన 41 మంది విద్యార్థులు అందరికందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే, తెలంగాణ ప్రజలకే, మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ కష్టపడండి. మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి. మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్. మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో. వెనుకబడిన అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే
అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే అవకాశాలను అందిపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు. మీరందరూ ఆ సర్వీస్లలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు, ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగాను, ఐపీఎస్ అధికారులను, ఇతర ఉన్నత అధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్తే కాదు, మీ గెలుపులో రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉన్నది. మీరందరూ సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరికీ, మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ సార్. మీకు మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం సార్. చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు మీ అందరి తరఫున మరియు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు మంత్రివర్యులను ఆహ్వానిస్తున్నాను సార్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఫర్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అంటే తర్వాత సివిల్స్కి అపేర్ అయ్యేటువంటి వారికి ఈ పథకం వర్తింపజేస్తూ మా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికే సివిల్స్లో పరీక్షలు పాస్ అయ్యి ఈ కార్యక్రమంలో 41 మంది ఆల్రెడీ ఎన్నికైన విద్యార్థులు కూడా ఉన్నారని మా అధికారులు చెప్తున్నారు. వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన తెలియజేస్తున్నాను. వీరంతా తెలంగాణ బిడ్డలు సార్. మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు సివిల్స్కి ఎంపిక అవ్వటం అంటే మనందరికీ ఎంతో గర్వకారణం. వీరిని చూసి మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం సార్. వీరికి మీ చేతుల మీదుగా వారికి చిన్న మెమోటోస్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా తమరిని ఆహ్వానిస్తున్నాను సార్. సివిల్స్లో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా శ్రమించి ఈ స్థాయికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఒక్కొక్కరు పిలుస్తుంటాను, దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. దోనూరు అనన్యారెడ్డి, మహబూబ్ నగర్, 3rd ర్యాంక్. నందల సాయి కిరణ్, కరీంనగర్. కేఎన్ చందన జహ్నవి, హైదరాబాద్. మెరుగు కౌశిక్, హైదరాబాద్. రావుల జయసింహారెడ్డి, వరంగల్. జి సాహి దర్శిని, చెప్పిస్తున్నా సార్. పెంకీసు ధీరజ్ రెడ్డి, నల్గొండ. జి అక్షయ్ దీపక్, మహబూబ్ నగర్. భార్గవ్ వెన్నెలకంటి, హైదరాబాద్. ఎహ్తదా ముఫాసిర్, మహబూబ్ నగర్. సయ్యద్ ముస్తఫా హస్మి, హైదరాబాద్.
ముస్తఫా నెక్స్ట్ ఎవరు మేడం? అఖిల. బుద్ధి అఖిల్, సిద్దిపేట. మేఘనారాయణ. మీ పేరేంటి? ధనుష్. ధనుష్ కాదు సార్, అది ఆర్డర్లో లేదు సార్. మేఘన, హైదరాబాద్. బన్నా వెంకటేష్, జనగాం. కొయ్యడ ప్రణయ్ కుమార్, జనగాం. కిరణ్ సాయింపు, వరంగల్. రజనీకాంత్ నెక్స్ట్ కామారెడ్డి నుంచి. దయచేసి లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాను. యశ్వంత్ నాయక్, నాగర్ కర్నూల్. సార్ మీరు ఉండండి. విద్యావత్ యశ్వంత్ నాయక్, నాగర్ కర్నూల్. మెదక్ నుంచి కె అర్పిత. ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్. నెక్స్ట్ కాగజ్ నగర్ నుంచి చౌహాన్ రాజ్ కుమార్. శ్వేత. గాదె శ్వేత, హైదరాబాద్. విశాల్ ఆర్ఏ, ఆదిలాబాద్. నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. కొలనుపాక సహానా, కరీంనగర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అష్ఫక్. ఆదిలాబాద్ నుంచి రేకుల్వార్ శుభం. ఉండండి ఒక్క నిమిషం. నెక్స్ట్ రేకుల్వార్ శుభం, వెళ్ళండి. అనిల్ కుమార్ అండి. వరంగల్ నుంచి కోటే అనిల్ కుమార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అభినంద్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి సందీప్ కుమార్ ఆధా. రాలేదు సార్, రాలేదు సార్. కె శశికాంత్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. మీనా. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కేసారపు మీనా. రావురి సాయి అలేఖ్య, ఖమ్మం. వరంగల్ నుంచి భూక్య అనంత్. వీరికి మెమోటోస్ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన మరో 6 కూడా ఉన్నారు. వారికి కూడా దయచేసి అందజేస్తుగా కోరుతున్నాను సార్. భార్గవ్ కుమార్ తడెం, వరంగల్. భరత్ కుమార్ బానోత్, జనగాం. ఆ తర్వాత రెడీగా ఉండాల్సిగా కోరుతున్నాను. పోరిక లవకుమార్, వరంగల్. హనుమకొండ నుండి అనూష కొల్లి,
అలాగే అనుష కొల్లి తర్వాత వరంగల్ నుంచి అజయ్ కుమార్ రాలేదు. సో ఆదిలాబాద్ నుంచి చివరిగా సాయి చైతన్య. శ్రీ రోనల్ రాస్ గారు ఈ సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. So I thank Honorable Chief Minister and Deputy Chief Minister for launching this program. Thank you very much. దయచేసి అందరూ కూడా సివిల్స్ వారందరూ కూడా బయట ఫోటోగ్రఫీ ఉందండి, గ్రూప్ ఫోటో. దయచేసి వీరు వెళ్ళి అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను.